హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ సాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ యొక్క ప్రివ్యూని అయితే మనం చేయబోతున్నాం గైస్. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సూపర్ 8 ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. సో సూపర్ 8లో మొత్తం 8 టీంలు అయితే ఉంటాయన్నమాట. 8 టీంలలో 4 టీమ్స్ని ఒక టీమ్గా, ఇంకొక 4 టీమ్స్ని ఇంకొక టీమ్గా అయితే డివైడ్ చేశారనమాట. అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి వచ్చేసి. గ్రూప్ ఏలో వచ్చేసి ఇండియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అయితే ఉన్నాయన్నమాట. గ్రూప్ బిలో చూసుకుంటే మనకి ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక అయితే ఉన్నాయన్నమాట. సో గ్రూప్ బిలో ఉన్న టీమ్స్ అన్ని ఆల్రెడీ ఒక్కొక్క మ్యాచ్ అయితే ఓడేసి అక్కడైతే ఉన్నాయన్నమాట. గ్రూప్ ఏలో ఉన్న టీమ్స్ అన్ని ఒక మ్యాచ్ కూడా ఓడకుండా గ్రూప్ స్టేజెస్లో ఏదైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్ టాపర్గా ప్రతి ఒక్క టీం అయితే నిలిచిందనమాట. అంటే ఈ 4 కూడా ఒక మ్యాచ్ కూడా ఓడకుండా ఈ గ్రూప్ 1లో అయితే ఉన్నాయన్నమాట. సో గ్రూప్ 1లో చూసుకున్నట్లయితే మనకి ఇండియా, వెస్టిండీస్, జింబాబ్వే, న్యూజిలాండ్ ఉన్నాయి. సో ఈ గ్రూప్ ఏలో ఉన్న టీమ్స్ అన్నీ కూడా ఇండియాలో ఆడతాయి అనమాట. అంటే ఇండియా గ్రౌండ్స్లో ఆడతాయి అనమాట. గ్రూప్ బిలో ఉన్న జట్స్ అన్నీ కూడా శ్రీలంకలో అయితే ఆడతాయి అనమాట. అంటే రెండు కూడా హోస్ట్ చేస్తున్నాయి కదా, శ్రీలంక అండ్ ఇండియా. సో గ్రూప్ ఏలో ఉన్న టీమ్స్ అన్ని ఇండియాలో ఆడతాయి అనమాట. గ్రూప్ బిలో ఉన్న టీమ్స్ అన్ని కూడా మన శ్రీలంకలో అయితే ఆడతాయి అనమాట. సో గ్రూప్ బిలో ఫస్ట్ 4 టీమ్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఫస్ట్ శ్రీలంక అనమాట. శ్రీలంక కొద్దిగా బ్యాటింగ్ అయితే బాగానే చేస్తున్నారనమాట. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బౌలింగే. సో బౌలింగ్లో పతిరానా, ఇంకా అసరంగా అంతా రూల్ అవుట్ అయిపోయారు కదా, ఇషాన్ మలింగా. సో వీళ్ళు ముగ్గురు బౌలింగ్లో అయితే రూల్ అవుట్ అయిపోయారు అనమాట. ముందు మ్యాచ్ కూడా చూస్తే జింబాబ్వే పైన బౌలింగ్లోనే కొద్దిగా తడపడ్డారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ అనమాట. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో ఎవరికి తెలియదు అనమాట. పాకిస్తాన్ గురించి చెప్పుకున్నట్లయితే ఫస్ట్ ఫరాన్ గైస్. సో ఓపెనింగ్ వచ్చే ఫరాన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. సో అతను ఆడితేనే పాకిస్తాన్ అయితే గెలుస్తుంది అనమాట. అసలు అతను అవుట్ అయితే ఇండియా పైన చూసారు కదా, డక్అవుట్ అయ్యాడనమాట. అవుట్ అవ్వగానే అసలు మొత్తం బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట. అతను ఆడిన ప్రతి 3 మ్యాచ్లు గెలిచారు. అతను ఆడుకున్న మ్యాచ్ మాత్రం ఇండియా పైన ఓడిపోయారనమాట. సో ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే అసలు లాస్ట్ మ్యాచ్ కూడా దాన్ని తీసేశారనమాట. తన ప్లేస్లో వేరే బౌలర్ అయితే వచ్చాడు. పాకిస్తాన్ మొత్తం స్పిన్ మీదే డిపెండ్ అయిందనమాట. సో ఇంక నెక్స్ట్ టీం వచ్చేసి ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్ గెలిచిన 3 మ్యాచెస్ కూడా కొద్దిగా కష్టంతోనే గెలిచారనమాట. వాళ్ళ ఓపెనర్స్ అయితే అసలు ఫామ్లోనే లేరు. ఫిల్ సాల్ట్ అయితే అసలు ఇంకా తన విధ్వంసం అయితే చూపిలేదనమాట. బట్లర్ ఎలాంటి ప్లేయర్ అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బట్లర్ కూడా అంత ఫామ్లో అయితే లేదనమాట. జోఫ్రా ఆర్చర్ కూడా అంతగా లేదనమాట. వాళ్ళకి మెయిన్ వచ్చేసి శామ్ కరన్ అయితే కొద్దిగా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. శామ్ కరన్, జాకబ్ బెథల్ వీళ్ళే మధ్యలో కొద్దిగా ఆడుతున్నారు. లేదంటే ఆ మ్యాచెస్ కూడా ఓడిపోయే వాళ్ళు అనమాట. గ్రూప్ బిలో ఇంకా మెయిన్ టీం వచ్చేసి న్యూజిలాండ్ అనమాట. సో వీళ్ళు కూడా ఓపెనర్స్ అయితే మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ మాత్రం ఒక మ్యాచ్ అయితే అసలు వికెట్ పడకుండా ఇద్దరే కంప్లీట్ చేశారనమాట, రన్ చేజ్. సో ఓపెనర్స్ మాత్రం మంచి ఫామ్లో ఉన్నారనమాట. ఇంకా దాని తర్వాత ఓపెనర్స్ తర్వాత కూడా రచిన్ రవీంద్ర కొంచెం బాగానే ఆడుతున్నాడు అనమాట. గ్లెన్ ఫిలిప్స్ కూడా ఒక మ్యాచ్ అయితే బాగానే ఆడాడు. సో ఇంకా మధ్యలో కూడా మంచి ప్లేయర్సే ఉన్నారనమాట. బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇస్సోది, డఫీ చాలా మంచిగా అయితే బౌల్ చేస్తున్నారు. వీళ్ళు కూడా సెమీఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా గ్రూప్ ఏలో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ టీం జింబాబ్వే అనమాట. అసలు ఎవరు ఊహించనే లేదనమాట సూపర్ 8కి ఇది క్వాలిఫై అవుతుంది అని. అందరూ ఆస్ట్రేలియా అనుకున్నారు, కాకపోతే ఆస్ట్రేలియా ఇంటికెళ్ళిపోయింది. జింబాబ్వే మాత్రం చాలా బాగా ఆడింది అనమాట. సో అది కూడా ఆస్ట్రేలియా లాంటి టీంని ఓడగొట్టింది. శ్రీలంక లాంటి టీం మీద గెలిచి వీళ్ళైతే సూపర్ 8కి వచ్చారనమాట. సో జింబాబ్వేలో కూడా బెన్నెట్ అనే అతను ఓపెనర్ అనమాట. ఇంతవరకు ఆడిన 3 మ్యాచెస్లో కూడా అసలు అవుటే అవ్వలేదన్నమాట. సికిందర్ రజా కూడా మంచిగా బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. పవర్ హిట్టింగ్ అయితే అతను కూడా ఇలా ఐపీఎల్ ఇది కూడా ఆడతాడు కాబట్టి చాలా అనుభవం అయితే ఉంది. సో ఇంక నెక్స్ట్ టీం చూసుకున్నట్లయితే వెస్టిండీస్ గైస్. వెస్టిండీస్ అసలు ఎవరు ఊహించనే లేదనమాట ఇంత బాగా ఆడతారని. షై హోప్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. షై హోప్తో పాటు ఇంకా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. బ్రాడన్ కింగ్ ఉన్నాడు, రోస్టన్ చేజ్ ఉన్నాడు. వీళ్ళంతా కూడా మంచి ఫామ్లోకి వస్తే ఇది కూడా మంచి టీం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా బౌలింగ్లో చూసుకున్నట్లయితే హోల్డర్ అయితే ఉన్నాడు. హోల్డర్ కూడా మంచిగానే వేస్తున్నాడు. నెక్స్ట్ టీం వచ్చేసి సౌత్ ఆఫ్రికా అనమాట. గ్రూప్ ఏలో ఇది టాప్ 2లో ఉంటుంది. బెస్ట్ టీం అనమాట. చాలా మంచిగా ఆడుతున్నారు అందరూ కూడా. లాస్ట్ T20 వరల్డ్ కప్ నుంచి అంతగా ఫామ్లో అయితే లేరు. కాకపోతే ఈ గ్రూప్ స్టేజ్లో మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడారనమాట. ఎడెన్ మార్క్రమ్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు అనమాట. మంచి ఓపెనింగ్స్ అయితే ఇస్తున్నాడు. అతనితో పాటు క్వింటన్ డీకాక్ కూడా కొద్దిగా బాగానే ఆడుతున్నాడు అనమాట. కాకపోతే మరి అంత ఊహించినంత లేదు. కాకపోతే మంచి స్టార్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా గ్రూప్ ఏలో టాప్ టీం వచ్చేసి ఇండియా అనమాట. సో ఇండియా వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా ఆడుతున్నారు. లాస్ట్ T20 వరల్డ్ కప్ నుంచి అసలు ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు అనమాట. సో చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. ప్రతి ఒక్క ప్లేయర్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. అభిషేక్ శర్మ తప్పిస్తే అభిషేక్ శర్మ కూడా మోస్ట్లీ ఈ మ్యాచ్ నుంచి ఫామ్లోకి వచ్చేస్తాడు అనమాట. అంటే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నుంచి నాకు తెలిసి ఫామ్లోకి అయితే వచ్చేస్తాడు. ప్రతి ఒక్కరు మంచి ఫామ్లో అయితే ఉన్నారనమాట. బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ. ఈ జరిగిన మ్యాచెస్లో ఏదైనా మార్చుకోవాలంటే అది ఒక ఫీల్డింగ్ మాత్రమే అని చెప్తాను. ఎందుకంటే 9 క్యాచెస్ అయితే డ్రాప్ చేస్తారు గైస్. సో పెద్ద టీమ్స్ అయితే కొద్దిగా కష్టమవుతుంది కదా. సో ఆ క్యాచెస్ కూడా పడితే ఇంకా మంచి టీం అయితే ఇంకా స్ట్రాంగ్ అయితే ఉండబోతుంది.
సో బౌలింగ్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హార్దిక్ పాండ్యా, ఇంకా దూబే కూడా బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్తో ఎలాంటి సంబంధం అయితే లేదు, బ్యాటింగే కొద్దిగా అభిషేక్ శర్మ కొద్దిగా ఫామ్లోకి రావాలి. ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అందరూ బాగా అయితే ఆడుతున్నారు. సో లాస్ట్ మ్యాచ్ కూడా కొద్దిగా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశారు కదా, సో ఎక్స్పెరిమెంట్ చేయంగానే కొద్దిగా రన్స్ అయితే తక్కువ రన్స్తో గెలిచారు. లేదంటే ఇంకా ఎప్పుడో ఎక్కువ రన్స్తోనే గెలిచేవారు. దూబేకి ఎక్కువ బౌలింగ్ ఇచ్చారు, అలాగే వరుణ్ చక్రవర్తికి 2 ఓవర్స్ ఇచ్చారు. దాని నుంచి కొద్దిగా రన్స్ అయితే తక్కువలో గెలిచాం, లేదంటే ఇంకా ఎక్కువగానే గెలిచేవాళ్ళము. ఈ సూపర్ 8 నుంచి సెమీఫైనల్కి వెళ్ళే 4 టీమ్స్ ఏదంటే గ్రూప్ ఏలో వచ్చేసి ఇండియా, సౌత్ ఆఫ్రికా వెళ్తుందని అనుకుంటున్నా. గ్రూప్ బి నుంచి న్యూజిలాండ్ అండ్ శ్రీలంక వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి సెమీఫైనల్కి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.